బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తంటే చెప్పుతో కొట్టాడంటూ బీజేపీ శ్రేణులకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పిలుపునిచ్చారు. తాండూరులో కేంద్ర మంత్రి బిఎల్ వర్మతో కలిసి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించిన సంజయ్ పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం నడుస్తోందని, బీజేపీకి రాముడున్నాడు, మోదీ ఉన్నాడు, కాంగ్రెస్ బీఆర్ఎస్ వైపు రాక్షసులున్నారని వ్యాఖ్యానించారు. 370 ఆర్టికల్ను రద్దు చేసిన మోదీకి 370 ఎంపీ సీట్లను గిఫ్ట్ ఇద్దామని పిలుపునిచ్చారు. బతికున్నంత వరకు హిందుత్వం, ధర్మ రక్షణ కోసం పోరాడుతూనే ఉంటానని, హిందుత్వం మాట్లాడలేని నాడు రాజకీయాల నుండి తప్పుకుంటానని బండి సంజయ్ అన్నారు. ఫాల్తు రాజకీయ నాయకులకు ఒకటే వార్నింగ్, మీరు చెప్పులేసుకున్నారా? చెప్పులు తీరే, చెప్పులు తీరి, చెప్పులు తీరి తీరి తాడపల్లి చెప్పులు తీరి, చెప్పులు ఉన్నది తీరి తీరి, చెప్పులు తీరి తీరి, చెప్పులు ఇవ్వాలి, చెప్పులు తీరి చెప్పులు తీరి. ఎవడన్నా అంటే ఈ చెప్పుతో కొట్టురానా, చెప్పుతో కొట్టుది. ఇది ఇంతకంటే ఏం లేదు. ఎవడన్నా ఇంకొకసారి బీజేపీకి బీఆర్ఎస్ కు పొత్తు ఉంది అని బీఆర్ఎస్ కానీ ఎవరు రాజకీయ నాయకులు అంటే చెప్పుతో కొట్టురానా, ఇది క్లారిటీగా క్లారిటీ. ఇంతకంటే బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకుంటాడే, వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఏమైనా పొత్తు పెట్టుకోలేదా? కేసీఆర్ అన్ని లుచ్చ రాజకీయాలు. అయితే స్కాచ్ కోసము అయితే కాళ్ళు నొప్పి మన కాలు ఎరిగింది కదా, కొడుకు కొట్టినట్టు బాగా. ఈ కాలు నొప్పి కోసము, స్కాచ్ కోసము అంతే కదా, ఇంకా కొంపలు ముంచడానికే పోతాడే. మీకు అర్థమవుతుంది కేసీఆర్.